ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. ప్రియమైన మిథున రాశివారికి 2026 మార్చి 3 మంగళవారం, 4 బుధవారం, 5 గురువారం, 6 శుక్రవారం ఈ 4 రోజుల మీ రాశి ఫలాలను చాలా లోతుగా నిజాయితీగా విశ్లేషించి వివరించాం. గ్రహస్థితులు, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి ప్రతి అంశాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాం. ఈ 4 రోజులు మీ జీవితంలో చిన్న మార్పులు పెద్ద ఫలితాలు తీసుకురావచ్చు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశను మార్చే అవకాశముంది. కొందరికి ఇది ఆత్మపరిశీలన సమయం, మరికొందరికి ఇది ధైర్యంగా ముందడుగు వేసే సమయం. మేం చెప్పే ప్రతి మాట మీకు ఉపయోగపడాలని, మీ జీవితానికి మార్గదర్శకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. చివర్లో చెప్పే చిన్న పరిహారాలు, సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మీరు వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ప్రయత్నానికి పెద్ద ప్రోత్సాహం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మరియు కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఆ శివుని ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోను చివరి వరకు చూడండి. ఇది మీకోసమే తయారుచేసిన ప్రత్యేక విశ్లేషణ. మిథున రాశివారికి 2026 మార్చ్ 3 మంగళవారం నుండి 6 శుక్రవారం వరకు గ్రహస్థితులు ఒక ముఖ్యమైన అంతర్గత మార్పు దశను సూచిస్తున్నాయి. మీ రాశి అధిపతి బుధుడు ఆలోచనా శక్తిని పెంచుతాడు, కాని అదే సమయంలో అధిక ఆలోచన, సందేహాలు కూడా కలిగించవచ్చు. చంద్రుని సంచారం భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. ఒకరోజు ధైర్యంగా అనిపిస్తే మరొక రోజు అలసటగా అనిపించవచ్చు. గురువు దృష్టి పూర్తిగా దూరం కాలేదు, అది మీకు చివరి క్షణంలో రక్షణగా నిలుస్తుంది. మీరు పూర్తిగా కూలిపోకుండా నిలబడే శక్తి దైవ కటాక్షంతో వస్తుంది. శని ప్రభావం వల్ల క్రమశిక్షణ అవసరమవుతుంది. ఆలస్యాలు, పరీక్షలు, సమయం పట్టే ఫలితాలు ఇవన్నీ శని స్వభావం. ఈ 4 రోజుల్లో మీకు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఒకటే: స్పందనలో జాగ్రత్త. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మంగళవారం ఆత్మపరిశీలనకు, బుధవారం ఆలోచనలకు, గురువారం మార్గదర్శక నిర్ణయాలకు, శుక్రవారం కొంత ఉపశమనం కోసం అనుకూలంగా ఉంటుంది. ఈ దశలో మీరు అనుభవించే ప్రధాన అంశం సహనం పరీక్ష. మీరు నిజాయితీగా పనిచేస్తున్నా ఫలితం ఆలస్యమవుతుంది. మీరు మంచి మనసుతో మాట్లాడినా అపార్థం జరుగుతుంది. ఈ పరిస్థితి మీలో అసహనాన్ని పెంచుతుంది. మంగళవారం రోజు చిన్న విషయంపై పెద్దగా ఆలోచించే అవకాశం ఉంది. ఒక మాట మీ మనసులో మళ్లీ మళ్లీ వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో మీరు స్పందించకుండా ఉండటం మంచిది. బుధవారం రోజు కుటుంబ సభ్యులతో సహనం అవసరం. ఎవరో ఒకరు మీ పరిస్థితిని అర్థం చేసుకోకపోవచ్చు. శని ప్రభావం ఉన్నప్పుడు సహనం కోల్పోతే నష్టం ఎక్కువ. మీరు నిశ్శబ్దంగా ఉండి పరిస్థితిని గమనిస్తే తరువాత మీకు స్పష్టత వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు దైవాన్ని నిందించకండి. ఈ దశ మీలో ఉన్న బలాన్ని బయటకు తీసుకురావడానికి వచ్చినది. శుక్రవారం నాటికి మీరు మీలో ఒక మార్పు గమనిస్తారు. అదే సహనం ఫలితం. మీరు ఆగిన చోటనే దైవం ఒక చిన్న మార్గాన్ని తెరుస్తుంది. ఈ 4 రోజులు పనుల విషయంలో ఆటుపోట్లు ఉంటాయి. ముఖ్యంగా ఆఫీసు లేదా వ్యాపార సంబంధిత విషయాల్లో ఫైళ్లు ఆగిపోవడం, అనుమతులు ఆలస్యం కావడం, ఎవరైనా సహకరించకపోవడం జరగవచ్చు. మంగళవారం మీరు ప్రారంభించిన పని వెంటనే పూర్తి కాకపోవచ్చు. బుధవారం మీరు ఎదురుచూసిన వ్యక్తి కలవకపోవచ్చు. గురువారం ఒక ప్రణాళిక మార్చుకోవాల్సి రావచ్చు. ఈ ఆటుపోట్లు మీ వైఫల్యం కాదు, ఇవి సమయ సూచనలు మాత్రమే. మీరు ఒక పని చెయ్యాలనుకుంటే దానిని మళ్లీ పరిశీలించండి. మార్పు అవసరమా అని ఆలోచించండి. కొన్నిసార్లు ఆలస్యం మీకు రక్షణ. మిథునరాశి స్వభావం చురుకుదనం, కానీ ఈ 4 రోజులు వేగం తగ్గించాలి. మీరు ఒక అడుగు వెనక్కి వేసి చూసినప్పుడు పెద్ద సమస్య తప్పించుకోవచ్చు. ఈ కాలంలో ఒక చిన్న అవమానం లేదా గౌరవహాని అనుభవించే సూచనలు ఉన్నాయి. అది కుటుంబంలోనైనా ఉద్యోగంలోనైనా ఉండవచ్చు. మీ కృషిని గుర్తించకపోవడం వల్ల మీరు బాధపడవచ్చు. మంగళవారం రోజు ఎవరో మీపై విమర్శ చేయవచ్చు. బుధవారం మీరు చేసిన పనిని మరొకరు తమదిగా చెప్పే అవకాశం ఉంది. గురువారం మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు వెంటనే స్పందించకపోవడం. మీరు నిజం తెలుసు, దైవం కూడా తెలుసు. ఒక అవమానం మీ విలువను తగ్గించదు, అది మీ సహనాన్ని పెంచుతుంది. మీరు గమనించాల్సింది ఒకటే:
ఎవరి ముందు మీరు మీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం మీకు న్యాయం చేస్తుంది. శుక్రవారం నాటికి మీరు ఈ అవమానాన్ని మరిచిపోవడానికి ప్రయత్నించాలి. అదే మీ గెలుపు. ఈ 4 రోజులు కుటుంబ విషయాల్లో అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా బాధ్యతల విషయంలో వాదనలు జరగవచ్చు. మంగళవారం చిన్న మాట పెద్ద చర్చకు దారితీస్తుంది. బుధవారం ఒక పాత విషయం మళ్లీ బయటకు వస్తుంది. గురువారం పెద్దల సలహా అవసరమవుతుంది. వివాహితులైతే జీవిత సాగరితో ఓపికగా మాట్లాడాలి. అనుమానం పెంచుకోకండి. మీ భావాలను ప్రశాంతంగా చెప్పండి. వినడం కూడా ముఖ్యమే. సమాజంలో మీ గురించి ఎవరో ఒకరు తప్పుగా మాట్లాడవచ్చు. మీరు ప్రతివాదనంలో పాల్గొనాల్సిన అవసరం లేదు. మీ ప్రవర్తనే మీ ప్రతిష్టను కాపాడుతుంది. శుక్రవారం రోజు కుటుంబంతో కలిసి సమయం గడపడం మంచిది. ఒక చిన్న భోజనం, ఒక చిన్న సంభాషణ కూడా విభేదాలను తగ్గిస్తుంది. ఈ 4 రోజులు కుటుంబాన్ని కాపాడుకోవడానికి మీరు ముందడుగు వేయాలి. అహంకారం తగ్గితే సంబంధాలు నిలుస్తాయి. సహనం పెరిగితే ప్రేమ పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మిథునరాశివారికి ప్రధానంగా కనిపించే అంశం ఆర్థిక ఒత్తిడి. డబ్బు పూర్తిగా లేకపోవడం కాదు, కాని వచ్చినంత సులభంగా నిలవకపోవడం ప్రధాన సమస్య. అనుకోని ఖర్చులు, పాత బాకీలు గుర్తుచేయడం, కుటుంబ అవసరాలు ఒక్కసారిగా పెరగడం వంటి పరిస్థితులు రావచ్చు. మంగళవారం రోజు ఒక అత్యవసర ఖర్చు ఎదురవచ్చు. మీరు ప్లాన్ చేయని ఖర్చైనా తప్పనిసరిగా చేయాల్సి రావచ్చు. ఈ సమయంలో ఆవేశంతో అప్పు తీసుకోవడం మంచిది కాదు. ముందుగా మీ వద్ద ఉన్న వనరులను పరిశీలించాలి. బుధవారం ఒక పాత బాకీ గురించి మాట్లాడే పరిస్థితి రావచ్చు. ఎవరో మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఆలస్యం చేయవచ్చు. గురువారం ఆర్థిక విషయాల్లో ఆలోచన స్పష్టంగా ఉంటుంది. మీరు ఖర్చులను తగ్గించేందుకు ఒక ప్రణాళిక వేయగలుగుతారు. శుక్రవారం కొంత ఉపశమనం కలిగే సూచన ఉంది. చిన్న మొత్తంలో అయినా డబ్బు తిరిగి వచ్చే అవకాశముంటుంది. ఈ కష్టకాలం మీకొక పాఠం నేర్పుతుంది. డబ్బు కేవలం సంపాదించడం కాదు, దాన్ని నిలుపుకోవడం కూడా ముఖ్యమే. ఈ 4 రోజుల్లో పెట్టుబడులు పెట్టకండి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేయకండి. పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ప్రతిరోజూ ఉదయం పసుపు దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించడం మంచిది. ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించడం ఈ దశలో మీకు రక్షణగా ఉంటుంది. ఈ ఆర్థిక ఒత్తిడి శాశ్వతం కాదు, ఇది ఒక తాత్కాలిక శనిపరీక్ష మాత్రమే. మీరు అనుభవిస్తున్న కష్టాలు ఎప్పటికీ కొనసాగవు. దైవం ఒక వ్యక్తిని పూర్తిగా పరీక్షించిన తర్వాత అతనికి మార్గం చూపుతుంది. ఆ మార్పుకు ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ 4 రోజుల్లో ఆ సంకేతాల ప్రారంభం గమనించవచ్చు. మొదటి సంకేతం అంతరంగ మార్పు. మీరు గతంలో బాధపడిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపకపోవచ్చు. రెండవది అనుకోని చిన్న సంతోషం, చిన్న లాభం, ఒక మంచి మాట, ఒక ప్రశంస. ఇవి చిన్నవిగా కనిపించినా పెద్ద మార్పుకు సూచన. మూడవ సంకేతం అనుకోని సహాయం. మీరు ఊహించని వ్యక్తే మీకొక మంచి సూచన ఇవ్వవచ్చు. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మెల్లగా సానుకూలంగా మారడం. ఐదవ సంకేతం మీలో ఒక కొత్త ధైర్యం పుట్టడం. ఈ సంకేతాలను గుర్తించాలి. చాలామంది పెద్ద అద్భుతం కోసం ఎదురుచూస్తారు, కాని దైవం ముందుగా చిన్న సంకేతాలిస్తుంది. ఈ 4 రోజులు ఆ ప్రారంభ సూచనల దశ. మీరు ప్రార్థనలో శ్రద్ధ పెంచితే ఈ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు నమ్మకంతో ముందుకు సాగితే దైవం మీకు దారి చూపుతుంది. ఎంత సమస్యలున్నా మీలో ఒక ప్రశాంతత కలగడం మొదటి సంకేతం. గతంలో చిన్న విషయానికి కూడా కోపం వచ్చిన మీరు ఇప్పుడు కాస్త ఆగి ఆలోచిస్తారు. ఇదే అంతరంగ శాంతి ప్రారంభం. మంగళవారం మీరు ఒంటరిగా కూర్చుని గతాన్ని గుర్తు చేసుకోవచ్చు. బుధవారం దైవం గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. గురువారం ఆలయ దర్శనం చెయ్యాలనే కోరిక కలగవచ్చు. శుక్రవారం మీరు మంత్రజపం చేయాలని అనిపించవచ్చు. భక్తి పెరగడమనేది కష్టాల ముగింపు సూచన. దైవం మీకు దగ్గరవుతున్నప్పుడు మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీరు గతంలో అనుభవించిన బాధలపై అంతగా స్పందించరు. ఇది మీ ఆత్మ బలపడుతున్న సూచన. ఈ సమయంలో ప్రతిరోజూ కనీసం 12 సార్లు దైవనామస్మరణ చేయండి. మీరు గమనించకపోయినా మీలో ఒక ధైర్యం పెరుగుతుంది. అదే మొదటి సంకేతం. చిన్న చిన్న సంతోషాలు ప్రారంభమవుతాయి. ఎవరైనా మీ పనిని మెచ్చుకోవచ్చు. ఒక పాత స్నేహితుడు మిమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు ఆశించని చోట ఒక మంచి అవకాశం కనిపించవచ్చు. మంగళవారం ఒక మంచి వార్త వినవచ్చు. బుధవారం మీకొక చిన్న లాభం రావచ్చు. గురువారం ఒక సమస్యకు చిన్న పరిష్కారం దొరకవచ్చు. శుక్రవారం మీరు మనసులో ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ చిన్న ఆనందాలను చిన్నగా తీసుకోకండి. ఇవే పెద్ద మార్పుకు బీజం. మీరు గతంలో అనుభవించిన బాధలు తగ్గి జీవితం మళ్లీ నవ్వడం ప్రారంభమవుతుంది. మీరు ప్రతిరోజూ కృతజ్ఞతతో ఉండాలి. మీ వద్ద ఉన్నదాన్ని గుర్తించి ధన్యవాదం చెప్పాలి.
అప్పుడు ఈ చిన్న సంతోషాలు పెద్ద విజయాలకు మార్గం చూపుతాయి. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన సమయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. అది ఆర్థికంగా కావచ్చు, భావోద్వేగంగా కావచ్చు, లేదా ఒక సలహా రూపంలో కావచ్చు. మంగళవారం మీరొక సమస్యతో బాధపడుతుంటే బుధవారం ఎవరో దానికి మార్గం చూపవచ్చు. గురువారం ఒక పెద్ద సమస్య చిన్నదిగా మారేలా సహాయం లభిస్తుంది. శుక్రవారం మీరు ఆ సహాయం విలువను అర్థం చేసుకుంటారు. దైవం నేరుగా వచ్చి సహాయం చేయదు, మనుషుల రూపంలో పంపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు అలాంటి ఒక వ్యక్తిని కలిసే అవకాశముంది. ఆ సహాయాన్ని గౌరవించాలి, అహంకారం వదలాలి. అవసరమైనప్పుడు సహాయం తీసుకోవడం కూడా బలం. ఈ సంకేతం మీ కష్టకాలం ముగింపు దశలో ఉన్నట్టు సూచిస్తుంది. మీరు విశ్వాసంతో ముందుకు సాగితే ఈ సహాయం ఒక కొత్త దారి చూపుతుంది. మీ జీవితం మెల్లగా సానుకూల దిశగా మారడం ప్రారంభమవుతుంది. మిథున రాశివారికి ఈ దశలో కనిపించే 4వ ముఖ్యమైన సంకేతమేమిటంటే, ఇప్పటివరకు పూర్తిగా మీకు వ్యతిరేకంగా కనిపించిన పరిస్థితులు మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు, ఇది క్రమంగా జరిగే మార్పు. కానీ మీరు గమనించగలిగే విధంగా ఉంటుంది. మంగళవారం వరకు మీకొక సమస్య పెద్ద కొండలా అనిపించి ఉండవచ్చు. అదే విషయం బుధవారం నాటికి కొంచెం తేలికగా అనిపిస్తుంది. గురువారం ఆ సమస్యకు ఒక ప్రత్యామ్నాయ మార్గం కనిపిస్తుంది. శుక్రవారం మీరు ఆ సమస్యపై భయపడకుండా మాట్లాడగలుగుతారు. ఉద్యోగంలో మీపై ఒత్తిడి ఎక్కువగా ఉండి ఉండవచ్చు, కాని ఈ దశలో మీపై నమ్మకం పెరుగుతుంది. మీ పనిని గమనించేవారు మీవైపు తిరిగి చూడడం ప్రారంభిస్తారు. గతంలో మీ మాట వినని వ్యక్తి ఇప్పుడు మీ సలహా అడగవచ్చు. కుటుంబంలో కూడా ఇదే మార్పు కనిపిస్తుంది. చిన్న చిన్న వాదనలు తగ్గుతాయి, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరుగుతుంది. మీరు కూడా మీ మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోవడం ప్రారంభిస్తారు. ఈ మార్పు చిన్నదిగా అనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది. ఆర్థికంగా కూడా కొంత స్థిరత్వం వస్తుంది. ఖర్చులు పూర్తిగా తగ్గకపోయినా డబ్బు గురించి భయం తగ్గుతుంది. మీరొక ప్రణాళికతో ముందుకు సాగగలుగుతారు. ఈ మార్పు మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ఈ సంకేతం చాలా ముఖ్యమైంది, ఎందుకంటే ఇది మీ కష్టకాలం పూర్తిగా ముగిసే ముందు వచ్చే సూచన. దైవం ముందుగా పరిస్థితులను సర్దుబాటు చేస్తుంది, తరువాత మీకు పూర్తి ఉపశమనమిస్తుంది. కాబట్టి ఈ దశలో నిరాశ చెందకండి. మీరు గమనించే ప్రతి చిన్న మార్పు ఒక పెద్ద శుభపరిణామానికి బీజం. 5వ సంకేతం అత్యంత శుభప్రదమైనది. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న సూచన. ఈ దశలో మీ ఆలోచనలే మారిపోతాయి. మీరు గతంలో భయపడ్డ విషయాలను ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటారు. మంగళవారం ఒక కొత్త ఆలోచన మీ మనసులో పుడుతుంది. బుధవారం ఆ ఆలోచనను ఎలా అమలు చేయాలో మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు. గురువారం ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. శుక్రవారం ఆ అవకాశాన్ని పట్టుకునే ధైర్యం మీలో కలుగుతుంది. ఇది కేవలం ఆర్థిక బంగారుకాలం మాత్రమే కాదు, ఇది మానసిక బంగారుకాలం కూడా. మీరు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకుండా మీ నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు రావచ్చు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు కనిపించవచ్చు. విద్యార్థులకు చదువులో స్పష్టత పెరుగుతుంది. ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగి నమ్మకం పెరుగుతుంది. ఈ బంగారుకాలం ప్రారంభం ఒక చిన్న సంకేతంతో మొదలవుతుంది. ఒక మంచి వార్త, ఒక మంచి పరిచయం, ఒక మంచి ఆలోచన. మీరు దాన్ని చిన్నదిగా తీసుకోకండి, అదే మీ భవిష్యత్తు మార్పుకు ఆరంభం. దైవం మీ సహనాన్ని చూసి ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ దశలో మీరు కృతజ్ఞతతో ఉండాలి, అహంకారం లేకుండా ముందుకు సాగాలి. అప్పుడు ఈ బంగారుకాలం దీర్ఘకాలం నిలుస్తుంది. మిథునరాశివారి ప్రధాన బలం వారి బుద్ధి మరియు సంభాషణా నైపుణ్యం. మీరు పరిస్థితిని త్వరగా అర్థం చేసుకోగలరు. మీ మాటలతో ఇతరులను ఆకర్షించగలరు. మీరు చురుకైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. కాని అదే సమయంలో ఒక బలహీనత కూడా ఉంది. మీరొక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై నిలబడకపోవచ్చు. చిన్న అనుమానం వచ్చినా మనసు మార్చుకోవచ్చు. ఈ లక్షణం ఈ 4 రోజుల్లో సమస్యలు కలిగించవచ్చు. మంగళవారం మీరొక నిర్ణయం తీసుకొని బుధవారం దానిపై సందేహపడవచ్చు. గురువారం మళ్లీ ఆలోచన మార్చుకోవచ్చు. ఈ అస్థిరతను తగ్గించాలి. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక దానిపై కట్టుబడి ఉండాలి. మీ మంచి లక్షణమేమిటంటే మీరు త్వరగా క్షమించగలరు. మీ చెడు లక్షణమేమిటంటే మీరు త్వరగా బాధపడతారు. ఈ దశలో మీరు భావోద్వేగాలను నియంత్రించాలి. మీరు మీలోని బలాన్ని గుర్తించాలి. ఇతరులతో పోల్చుకోవడం మానాలి. మీ ప్రయాణం ప్రత్యేకమైనది. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టినప్పుడు ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రేమలో ఉన్న మిథున రాశివారికి ఈ దశలో అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్ లోపం కారణంగా సమస్యలు పెరగవచ్చు.
మీరొక విషయం చెప్పాలనుకుని మరోలా చెప్పవచ్చు. ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మంగళవారం ఒక చిన్న సందేశం పెద్ద వాదనకు దారితీసే అవకాశం ఉంది. బుధవారం మీరు మాట్లాడకుండా ఉండడం వల్ల అపార్థం పెరుగుతుంది. గురువారం నిజం చెప్పే అవకాశం వస్తుంది. శుక్రవారం సంబంధం మళ్లీ సర్దుకునే సూచన ఉంది. పరిష్కారం చాలా సులభం. స్పష్టంగా మాట్లాడాలి. సందేహాలు మనసులో పెట్టుకోకూడదు. అనుమానం పెంచుకోవద్దు. ప్రేమలో నమ్మకం ముఖ్యమైనది. మీరు మీ భాగస్వామి భావాలను గౌరవించాలి. మీ అహంకారాన్ని తగ్గించాలి. ఒక చిన్న క్షమాపణ కూడా పెద్ద సమస్యను పరిష్కరించగలదు. ఈ దశలో మీరు ఓపికగా ఉంటే మీ సంబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం వచ్చే అవకాశం ఉంది. కానీ వెంటనే భావోద్వేగ నిర్ణయం తీసుకోకండి. ముందుగా ఆ వ్యక్తిని అర్థం చేసుకోండి. వివాహితులైన మిథున రాశివారికి ఈ 4 రోజులు భావోద్వేగ పరీక్షగా ఉండవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల విషయాల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు. మంగళవారం ఒక చిన్న విషయం పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. బుధవారం ఇద్దరూ మౌనంగా ఉండే పరిస్థితి రావచ్చు. గురువారం ఒక పెద్దవారి సలహా అవసరమవుతుంది. శుక్రవారం సర్దుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే మీరు గెలవడం కాదు, సంబంధం గెలవాలి. మీరు సరియైనా కూడా ఎదుటివారి భావాలను గౌరవించాలి. ఒక చిన్న ప్రేమతో మాట్లాడితే పెద్ద సమస్యలు తగ్గిపోతాయి. భార్యాభర్తలు కలిసి ఒక దేవాలయ దర్శనం చేయడం మంచిది. కలిసి భోజనం చేయడం, కలిసి సమయం గడపడం సంబంధాన్ని బలపరుస్తుంది. అనుమానాలు పెంచుకోవద్దు. మూడవ వ్యక్తి మాటలను నమ్మి గొడవ పడకండి. మీ వివాహ జీవితం పూర్తిగా కూలిపోదు. ఇది ఒక తాత్కాలిక భావోద్వేగ దశ మాత్రమే. మీరు ఓపికగా ఉంటే ఈ దశ మీ సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది. మిథున రాశి విద్యార్థులకు ఈ 4 రోజులు మానసిక స్థిరత్వాన్ని పరీక్షించే సమయం. చదవడానికి కూర్చుంటారు కానీ మనసు మరొక చోటికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మొబైల్, సోషల్ మీడియా, స్నేహితుల ప్రభావం కాన్సంట్రేషన్ను తగ్గించవచ్చు. మంగళవారం రోజు పాత విషయాలు గుర్తు చేసుకోవడానికి అనుకూలం. కొత్త టాపిక్ మొదలుపెట్టడం కంటే రివిజన్ చేయడం మంచిది. బుధవారం చదువుపై ఆసక్తి కొంత పెరుగుతుంది. గురువారం గురువు లేదా సీనియర్ నుంచి ఒక మంచి సలహా లభిస్తుంది. శుక్రవారం మీరు మీ చదువు పద్ధతిని మార్చుకోవాలని అనిపిస్తుంది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది. మీరు సిద్ధంగా ఉన్నప్పటికీ చివరి నిమిషంలో భయం వస్తుంది. ఈ భయం మీ అసమర్థత కాదు, అది మీ బాధ్యతాభావం. ప్రతిరోజూ ఒక సమయం నిర్ణయించుకుని చదవడం, మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం మంచిది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నవారికి డాక్యుమెంట్స్ లేదా అప్లికేషన్ ప్రక్రియలో ఆలస్యం రావచ్చు. ఆందోళన చెందకండి. మీ కృషి వృధా కాదు. ఒకసారి చెక్ చేసి తిరిగి సమర్పించండి. పరిష్కారంగా ప్రతి బుధవారం పచ్చని కలం ఉపయోగించి చదవడం, ఉదయం 11 సార్లు ఓం నమఃశివాయ జపించడం మంచిది. మీరు గమనించకపోయినా మీ మానసిక స్థిరత్వం పెరుగుతుంది. ఈ దశలో మీరు అలసిపోకుండా పట్టుదలతో ముందుకు సాగితే రాబోయే నెలల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని బాధ్యతలు పెరుగుతాయి. మీరు చేసిన పని సరైన గుర్తింపు పొందకపోవచ్చు. మంగళవారం ఒక చిన్న తప్పు పెద్దగా చూపుపడే అవకాశముంది. బుధవారం బాస్తో అపార్థం రావచ్చు. గురువారం మీ సహచరులతో సమన్వయం అవసరమవుతుంది. మీరు కోపంతో స్పందిస్తే సమస్య పెరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఉంటే పరిస్థితి సర్దుకుంటుంది. కార్యాలయంలో మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈమెయిల్స్ లేదా మెసేజెస్ పంపే ముందు 2 సార్లు చదవాలి. పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ దశలో స్పష్టత రాకపోవచ్చు. కానీ పూర్తిగా నిరాశ చెందకండి. మీ పనితీరు కొనసాగించండి. శుక్రవారం ఒక మంచి సంకేతం రావచ్చు. మీ కృషిని గుర్తించే వ్యక్తి మీ వైపు చూస్తాడు. ప్రైవేటు ఉద్యోగస్తులకు జాబ్ మార్పు ఆలోచన రావచ్చు. వెంటనే నిర్ణయం తీసుకోకండి. ముందుగా అన్ని వివరాలు తెలుసుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫైల్ ఆలస్యం, అధికారుల ఒత్తిడి ఉండవచ్చు. పరిష్కారం: ప్రతిరోజూ ఉదయం కార్యాలయానికి వెళ్లే ముందు 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చుని మీ లక్ష్యాన్ని గుర్తుచేసుకోండి. మీ పని మీకు రక్షణ. మీరు నిజాయితీగా ఉంటే చివరికి మీరు గెలుస్తారు. ఈ 4 రోజుల్లో పెద్ద లాభాలు కనిపించకపోయినా చిన్న స్థిరత్వం మొదలవుతుంది. మంగళవారం ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు. బుధవారం మీరు ఒక ప్రణాళికతో ఖర్చు నియంత్రించగలుగుతారు. గురువారం పాత బాకీ గురించి మంచి వార్త రావచ్చు. శుక్రవారం చిన్న లాభం పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు చిన్న ఆర్డర్లు రావచ్చు. పెద్ద ఒప్పందాలు ఇంకా ఆలస్యం కావచ్చు. కానీ ఈ చిన్న ఆర్డర్లను నిర్లక్ష్యం చేయకండి. ఇవే మీకు భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు దారి చూపుతాయి.
మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ 4 రోజులు వేచి ఉండండి. మార్కెట్ పరిస్థితులు స్పష్టంగా లేవు. తొందరపాటు నిర్ణయం నష్టానికి దారితీస్తుంది. డబ్బు వృద్ధి కేవలం సంపాదనపై ఆధారపడదు. ఖర్చు నియంత్రణ కూడా ముఖ్యమే. మీ ఖర్చులను 2 వర్గాలుగా విభజించండి. అవసరం, అవసరం కానివి. అవసరం కానివి తగ్గించండి. శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి దీపం వెలిగించడం మంచిది. మీలో డబ్బుపై భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఈ చిన్న స్థిరత్వం రాబోయే బంగారు దశకు పునాది. మీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని సాధారణ పరిహారాలు ఉపయోగపడతాయి. ప్రతి బుధవారం పచ్చని పండ్లు దానం చేయండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వండి. ఇది బుధగ్రహాన్ని శాంతింపచేస్తుంది. శనివారం ఒక పేదవారికి అన్నదానం చేయడం మంచిది. శని ప్రభావం తగ్గుతుంది. మీరు అనుభవిస్తున్న ఆలస్యాలు తగ్గిపోతాయి. ప్రతి ఉదయం ఇంటి తలుపు వద్ద కొంచెం నీటితో శుభ్రంపరిచి పసుపు చల్లి ఒక చిన్న దీపం వెలిగించండి. ఇది నెగటివ్ ఎనర్జీ తగ్గిస్తుంది. డబ్బు చేతిలోకి వచ్చిన రోజే కొంత భాగాన్ని పొదుపు చేయండి. ఎంత చిన్న మొత్తమైనా సరే. ఇది మీలో డబ్బు క్రమశిక్షణ పెంచుతుంది. అప్పులు తీసుకోవాల్సి వచ్చినా తిరిగి చెల్లించే ప్రణాళిక లేకుండా తీసుకోకండి. వడ్డీ ఒత్తిడి మానసిక శాంతిని దెబ్బతీస్తుంది. ఈ పరిహారాలు కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, మానసికంగా కూడా మీకు బలమిస్తాయి. మీరు నియంత్రణలో ఉన్నట్టు భావిస్తారు. అదే ఆర్థిక స్థిరత్వానికి మొదటి అడుగు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అంతర్గత మార్పు దశ. మీరు అనుభవించిన కష్టాలు వృధా కావు. ప్రతి అవమానం, ప్రతి ఆలస్యం, ప్రతి ఆర్థిక ఒత్తిడి మీలో ఒక కొత్త బలం సృష్టించింది. మంగళవారం మీరు గతాన్ని గుర్తు చేసుకుంటారు. బుధవారం మీరు భవిష్యత్తును ఆలోచిస్తారు. గురువారం మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం మీరు ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతారు. దైవం మిమ్ము పూర్తిగా పరీక్షించి ఇప్పుడు మీకు మార్గం చూపిస్తోంది. మీరు నమ్మకం కోల్పోకపోతే రాబోయే నెలల్లో మీ పరిస్థితి స్పష్టంగా మారుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. మీరు చెయ్యాల్సింది ఒకటే, విశ్వాసం కోల్పోకూడదు. మీలోని నెగటివ్ ఆలోచనలను విడిచిపెట్టాలి. ప్రతిరోజూ ఒక చిన్న మంచి పని చెయ్యాలి. ప్రతి ఉదయం అమ్మ పార్వతీదేవిని ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని జపించండి. ఓం హ్రీం శ్రీం పార్వత్యై నమః. ఈ మంత్రం మీ మనసుకు శాంతి, మీ కుటుంబానికి రక్షణ, మీ ఆర్థిక పరిస్థితికి స్థిరత్వం ఇస్తుంది. ఈ దశ ముగిసిన తర్వాత మీరు వెనక్కి చూసి ఆశ్చర్యపడతారు. ఈ కష్టకాలమే మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపు అని అర్థమవుతుంది. మీరు మరింత బలంగా, మరింత స్పష్టతతో, మరింత ధైర్యంతో ముందుకు సాగుతారు. ఈ 4 రోజుల విశ్లేషణ మీకు స్పష్టత ఇచ్చిందని, మీ మనసుకు ధైర్యం ఇచ్చిందని నమ్ముతున్నాను. కష్టాలు తాత్కాలికం, కాని దైవకటాక్షం శాశ్వతం. మీరు సహనం పాటిస్తే, నమ్మకం ఉంచితే మీ జీవితంలో మంచి మార్పులు ఖచ్చితంగా ప్రారంభమవుతాయి. ఇది మీ మహేష్ ఎస్ట్రాలజీ తెలుగు 100% జ్యోతిష్య విశ్లేషణతో మీ ముందుకొస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎవరికైనా ఈ సందేశం అవసరం ఉండవచ్చు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా సేవకు పెద్ద ప్రోత్సాహం. కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక ముఖ్యమైన రాశిఫలాలతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.